గోదావరి నీళ్లు ఎత్తిపోసి ఇటు పోసుకోవడం అంతే. ఉమ్. అంటే అక్కడ మన వైఫల్యం. అక్కడ ఆల్మట్టి కడుతున్నప్పుడు ఏమీ చేయలేకపోయాం, ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు ఏమీ చేయలేకపోయాం. జల హక్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కు ఏంటి అంటే ఫస్ట్ బేస్డ్ రిజర్వాయర్ అంటారు. నువ్వు ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకో, మొదటి ప్రాజెక్టుకి నీటి హక్కు నీళ్ళు ఇచ్చాకనే నువ్వు పైన దానికి నీళ్ళు వెళ్ళాలి. ఇది జల చట్టం, అంతర్జాతీయ జల చట్టం. అది దాని ప్రకారం మనకి కృష్ణా డెల్టా మొట్టమొదటిది, కృష్ణా నది మొత్తం మీద కూడా వేరేదేమీ లేదు. మన ప్రకాశం బ్యారేజీ ఫస్ట్ది అనమాట. 13.5 లక్షల ఎకరాల ఆయకట్టు, 4 జిల్లాలతో ముడిపడి ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా, అటు పక్కన పశ్చిమ గోదావరి జిల్లా. అందరికీ వర్తించదు, ఆ కొంత ప్రాంతానికి అనమాట. మొత్తం కలిపి 13.5 లక్షల ఎకరాలు. తర్వాత అది 12.5 అయ్యింది, మిగతా అది చేపల చెరువులేని అట్లాగైపోయింది. అట్లాగా మనకంతా భావోద్వేగభరితం లేదా డైవర్షన్. ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ వచ్చేసేసి మొన్న చెప్పాడు, అంత సీరియస్ కామెంట్ చేశాడు ఏది రాయలసీమకి. బాబు గారు ఏమన్నా ఆపారా? పైగా జగనే తప్పు చేశాడు ఇక్కడ అది కట్టించడం ద్వారా అన్నారు. ఇదివరకు ఆల్మట్టి గురించి కూడా అట్లాగే అన్నారు. ఆల్మట్టికి వ్యతిరేకంగా ప్రకాశం బ్యారేజీ మీద ధర్నా చేశారు ఆయన. నీళ్ల గురించి ఇక్కడ సామాన్యుడికి తెలుసు, రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి తెలుసు నీళ్ల గురించి. కానీ మనం మాయ చేస్తాం మాటలతో. ఆ రైతులు ఎవరు మాట్లాడరు, వాళ్ళు గుంభరంగానే ఉంటారు.